అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు లాంటివి ఆగడాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఒక్క హైదరాబాద్ నగరంలోనే వందల సంఖ్యలో పర్మిషన్ లేనటువంటి బ్రాంచ్లను నడపడమే కాదు, అదేవిధంగా ఇంటర్ బోర్డు ఇచ్చినటువంటి సర్క్యులర్ను అతిక్రమిస్తూ కూడా స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే నగరంలో శ్రీ చైతన్య సంస్థలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రధానంగా పెద్ద ఎత్తున విమర్శలు వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం బీజేవైఎం ప్రెసిడెంట్ మహేందర్ గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఒకవైపు ఏమో అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది, మరొకవైపు తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా లక్షల రూపాయల రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఫీజుల విషయంలో. ముఖ్యంగా ఒకవైపు ప్రభుత్వం మాత్రం ఫీజు నియంత్రణకు సంబంధించి ఎటువంటి నియమ నిబంధనలు పెట్టడం లేదు, వాటిని కార్పొరేట్ సంస్థలు అతిక్రమిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ అని ఏదైతే నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, లేకుంటే వెలాసిటీ కావచ్చు, ఇలాంటి విద్యా సంస్థలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజల యొక్క ఫీజుల రూపంలో ప్రజల యొక్క రక్తాన్ని ధన రూపంలో దోచుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. 1999 కావచ్చు, లేకపోతే 2005 కావచ్చు, 2008 కావచ్చు, మరి ముఖ్యంగా 2014-15లో కూడా ప్రత్యేకమైనటువంటి డ్రైవ్లు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య, నారాయణ ఈ విద్యా సంస్థలు రెండు కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని పట్టి పీడిస్తూ విద్యార్థుల యొక్క చావులకు కూడా కారణమైంది అంతా కూడా. అంటే ఆ ఫీజు స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 1,00,000, 2,00,000, 4,00,000 వరకు మొన్నటి వరకు నేను ఒక 3-4 డేస్ వరకు కొంతమంది పేరెంట్స్ అడిగితే 5 lakhs వరకు వెళ్ళిందంట. అంటే ఈ కాంపిటీషన్ అనే ఒక పేరుతోని మేము ఇంత చెప్తాం అంత చెప్తాం అని చెప్పేసి ఒక భ్రమలోకి తల్లిదండ్రులను తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ఒక ఫీజ్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ ఉండదు, అక్కడ బిల్డింగ్ స్ట్రక్చర్ కరెక్ట్ ఉండదు, అగ్గిపెట్టెలు లాంటి రూమ్స్ ఉంటాయి, సరైనటువంటి ఫ్యాకల్టీస్ ఉంటాయి. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఏదైతే ఫాస్ట్ ట్రాక్ అనేది ఒక క్లాసెస్ కొన్ని ఏరియాలలో నడిపించుకుంటూ ఒక 200 మంది విద్యార్థులని పర్ఫెక్ట్గా చదివిస్తారు, వాళ్ళకి మాత్రమే ర్యాంకులు తెప్పిస్తారు. నేను ఈరోజు అడుగుతూ ఉన్నాం శ్రీ చైతన్య విద్యా సంస్థలకు, ఈరోజు అడుగుతూ ఉన్నాం నారాయణ విద్యా సంస్థలకు, మీ ఇన్స్టిట్యూషన్లు ఎక్కడెక్కడ అవుతున్నాయో అదే ఇన్స్టిట్యూషన్లో 1000 మందిలలో ఎంతమందికి ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి చెప్పేంత దమ్ము మీకుందా? హాల్ టికెట్స్ని మీరు బహిర్గతంగా మీరు ప్రజల మధ్యలో చూపించగలుగుతారా? ఎక్కడ చూపించే పరిస్థితి లేదు. మేము గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం. చైనా అనే ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేసి చైతన్య నారాయణ 2 సంస్థలు కుమ్మకయ్యి చైతన్యనేమో బైపీసీకి సంబంధించినటువంటి ర్యాంక్ వేసుకోవడం, నారాయణేమో ఎంపీసీకి సంబంధించినటువంటి ర్యాంకులు వేసుకొని అంటే ఇంత ములాఖత్ అయ్యి తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి సందర్భంలో ఇదే మీడియా సాక్షిగా మేము అలాంటి విద్యా సంస్థలన్నింటిలో కూడా భూస్థాపితం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆరో తెలంగాణ ఉద్యమంలో ఏమన్నారు కేసీఆర్ గారు? ఏమన్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజులో దోపిడీ చేస్తూ తెలంగాణ ప్రజలని, తెలంగాణ సంపదని, తెలంగాణ విద్యార్థులని, తల్లిదండ్రులని మోసం చేసినటువంటి వ్యక్తులని, ఈ యొక్క విద్యా సంస్థలని పొలిమేరల వరకు తరిమి కొడుతా అన్నటువంటి వ్యక్తి 10 ఏళ్ల పాటు పాలించి వాళ్ళ దగ్గర దాసోజీగా పాల్గొని వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఫండ్ రూపంలో వచ్చినటువంటి వాటిని పార్టీకి ఉపయోగించుకుంటూ ఆ యొక్క విద్యా సంస్థలు వదిలేసిండు. ఈరోజు మాదాపూర్ కానీ లేకుంటే అయ్యప్ప సొసైటీ కానీ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఒక్కదానికి పర్మిషన్స్ ఉండే. అరే ఒకడు సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుందామంటే ఫైర్ అంటావు, ఎగ్జిషన్ అంటావు, లేకుంటే దాని మెజర్మెంట్స్ అంటావు, బిల్డింగ్ వెడల్పు అంటావు, అడ్డం అంటావు, పొడుగు అంటావు, ఇన్నటువంటి వ్యక్తివి మరి మాదాపూర్లో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క బిల్డింగ్స్ ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కనిపిస్తలేదా? ఈ ఎవరైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపిస్తారో కనిపిస్తలేదా? మొదటగానే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని అనేది ఏర్పాటు చేసుకుంటే విద్యా వ్యవస్థ ఎట్లుందో తెలుస్తుంది. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఒక ఇంటర్ విద్యార్థి దగ్గర అప్పుడు దాదాపుగా నేను 3 ఏళ్ల కింద చెప్తున్నాను, 1,800 రూపాయలు ఫస్ట్ ఇయర్కి తీసుకోవాలి, 1,975 రూపాయలు సెకండ్ ఇయర్కి తీసుకోవాలి. బహుశా ఇప్పుడు ఏమైనా సంఖ్య ఏమైనా మారి ఉండొచ్చు ఏమైనా, కానీ ఎంత ఉన్నా కానీ ఒక 500-600 అటు ఇటు అవుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా లక్షలు దోచుకోపోతున్నారు. మరి ఎక్కడికి పోతుంది ఈ సంపద అంతా కూడా? అంటే ఈరోజు విద్యార్థులు అంటే నిర్బంధమైనటువంటి విద్యను ఇస్తున్నారు కాబట్టి అధిక ఫీజులు తీసుకొని మేము ఉంది కాబట్టి అక్కడ ఏంటంటే ర్యాంకులు తెప్పియాలని ఒక ఆలోచనతోని వానికి విలువలు నేర్పిస్తలేరు, వాని మానసికంగా ధైర్యాన్ని ఇప్పించలేరు. ఎంతసేపు చదువు అంటున్నాం అంటే ఎక్కడ లేనటువంటి చావులు ఈ చైతన్య నారాయణలను ఎందుకుంటున్నాయి, ఈ కార్పొరేట్ విద్యా సంస్థలను ఎందుకుంటున్నాయి?
అంటే సంవత్సరానికి అనేక మంది విద్యార్థులు ఉరేసుకొని చనిపోతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మనం గమనించాలి. ఉరేసుకున్నటువంటి విద్యార్థులకు ప్రాయచిత్తంగా మేము చేసిన తప్పు అని చెప్పాల్సినటువంటి విద్యా సంస్థలు బయట కూర్చొని 20 లక్షలు ఇవ్వాలన్నా 30 లక్షలు ఇవ్వాలన్నా అని చెప్పేసి తల్లిదండ్రులతో బేరం ఆడుతున్నారు. గత్యంతరం లేక తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక ఇచ్చినటువంటి శవాన్ని తీసుకొని పోయి దేహి అని చెప్పేసి పోతున్నారు. అంటే నా కొడుకు మంచి చదివి మా భవిష్యత్తుని బాగుపడతాడు, తన కాలం మీద తాను నిలవడం కాదు, మేము వృద్ధాపం వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా పోషిస్తాడు. వీళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు అట్లుంటాయి. నేను ఈరోజు బల్ల గుద్ది చెప్తున్నాను, ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే 1000 మంది 1500 మంది 2000 మంది చదువుతున్నారో అదే ఇన్స్టిట్యూషన్లో ఎన్ని ర్యాంకులు వచ్చినాయో చెప్పే ధైర్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు బాధ్యత బయటికి రండి. అంతేగాని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులని విద్యా సంస్థలని మోసం చేసే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేకమైనటువంటి పోరాటాలు చేసింది. వాటిని అన్నిట్లను కూడా ఈరోజు కంట్రోల్ సిస్టంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో పోల్చుకుంటే విచ్చలవిడిగా దోచుకుంటుండే. మేము విద్యార్థి పరిషత్లో ఏబీపీలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం. ఈరోజు అవి దిగి వచ్చినాయి, కానీ పూర్తిగా దిగి రాలేదు. పూర్తిగా దిగి రావాలంటే ఎవరు ప్రక్షాళన చేయాలి? ఒక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఉన్నది, ఒక బోర్డు ఉన్నది. ఆ బోర్డుని ఏర్పాటు చేసి వాడిని పోయి కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే అవన్నీ మూసుకుపోతాయి. అరే ఎంక్వైరీ చేసి మూపియడం కాకపోయినప్పటికీ కూడా ఫీ స్ట్రక్చర్ అనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్కదానికి 5 స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లోనే ఆడు ఏమంటాడు, సెమీ ప్రీమియం అంటాడు, ప్రీమియం అంటాడు, ఏసీ అంటాడు, నాన్ ఏసీ అంటాడు. అంటే దోచుకోవడానికి అనేకమైనటువంటి పేర్లు అన్నట్టు అలాంటి పేర్లు పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తుండు. విద్యార్థులని మానసికంగా దృఢంగా తయారు చేసే ప్రయత్నం వాంది కాదు. అంటే బాయిలర్ కోడ్లను ఏ విధంగా అయితే తయారు చేస్తారో ఆ విధంగా విద్యార్థులు తయారు చేస్తుంది. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక పిల్లగానికి ఏదైనా కష్టమో నష్టమో వస్తే వాడు ఎదురుని పోరాడతాడు. కానీ ఈ విద్యార్థికి ఒక చిన్న కష్టం ఏంద్రా అన్నేసానంటే వాడికి నీళ్ళు వెళ్తాయి. వాళ్ళ తండ్రి 2 రోజులు లేట్ అయితే వాడు ఊరేసుకుంటాడు. అరే మీ తండ్రి నీకు ఫీజు కట్టలేడు రాబోయ్ అంటే అవమానంతో ఊరేసుకుంటాడు. అంటే ఎవరిని తయారు చేస్తున్నావు నువ్వు? అంటే ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా అతలకుతలం అవుతా ఉంది. ముందు చిత్తశుద్ధి కనుక ఎవరైతే రేవంత్ రెడ్డి కనుక ఉన్నట్టయితే ఫస్ట్ విద్యాశాఖ మంత్రిని విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని ఆలోచించు. ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థనేమో దోచుకోవడానికి రెడీ అవుతుంది. అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా మరుగుదొడ్డు లేక, టీచర్స్ లేక, సరైనటువంటి వసతులు లేక, అక్కడ ఒక టీచర్నేమో ఒక 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ ఉన్నటువంటి ఇంటి నుంచి మీ అందరు కూడా తెలిసినటువంటి విషయమే. ఈడ ఒక టీచరు హైదరాబాద్లో పనిచేస్తుంటే వాళ్ళ హస్బెండ్ పోయి ఖమ్మంలో పనిచేస్తుంటారు. వాళ్ళ పిల్లలు వచ్చి మహబూబ్నగర్లో ఉంటారు. అంటే విచ్చలవిడిగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేస్తారు. ఎందుకో ఏందో తెలియదు. తెలంగాణ మొత్తం వచ్చింది ఎందుకు? నీళ్లు నిధులు నియామకాలు ఉండాలి. ఆ నియామకాలు ఉండాలంటే మరి విద్యార్థులు అనేతో తయారు కావాలి కదా. ఈ పోరాటం మొత్తం కొనసాగిందే విద్యార్థుల నుంచి. అక్కడ కార్పొరేట్ విద్యా వ్యవస్థ మీద ఉక్కుపాతం మోపాల్సినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మేము అనేక సందర్భాలలో చెప్పబోతా ఉన్నాం. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఏ ఇన్స్టిట్యూషన్లు అయితే ఈ విధంగా దోపిడీలకు తయారవుతున్నాయో ఆ దోపిడీదారులను ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ ఖచ్చితంగా మేము కాలరాపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేవంతా కూడా భారతీయ జనతా యువ మోర్చా వెనకాడగేయదు. మొట్టమొదటిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వీటి విషయాలలో పోరాటాలు చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ వాళ్ళు పోరాటాలు చేస్తుంది. వాళ్ళు అండర్లోకి రావాల్సిందే, దిగాల్సిందే. లేని పక్షంలో 100% వాళ్ళని వాళ్ళ యొక్క విద్యా సంస్థలను మూపించేంత వరకు కూడా ఈ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తాం. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో 10ల సంఖ్యలో విద్యార్థులు చనిపోతున్నారు. అదేవిధంగా ఎటువంటి పర్మిషన్ ఉండడం లేదు బ్రాంచ్లకు. అదేవిధంగా ముఖ్యంగా ఇంటర్ బోర్డు తాజాగా రిలీజ్ చేసింది ఒక సర్క్యులర్ని. మార్చి 30 నుంచి జూన్ 1 వరకు కూడా ఈ వేసవి సెలవుల్లో ఎవరు కూడా స్పెషల్ క్లాసులు నిర్వహించొద్దు. అయినా సరే శ్రీ చైతన్య నిర్వహిస్తుంది. ఎందుకని ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎందుకని శ్రీ చైతన్యకి భయపడుతుంది? సర్క్యులర్లు పేరుకు మాత్రమే రిలీజ్ చేస్తారు. అధికారుల యొక్క ఖజానా నింపుకోవాలి. ఈ సర్క్యులర్ రిలీజ్ చేయగానే ఇప్పుడు వాడు మేనేజ్మెంట్ బోర్డు వైపు ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవాలి. ఎందుకంటే అన్నీ లీగలే. వాని గేటు లోపలికి ఎంటర్ అయిన తర్వాత బిల్డింగ్ పర్మిషన్తో మొదలు పెడితే వాని సెల్లార్ కావచ్చు, వాని ఫుడ్ సెక్షన్ కావచ్చు, ఇచ్చేటువంటి క్వాలిటీ ఫుడ్ కావచ్చు, చెప్పేటువంటి చదువు టైమింగ్స్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి బుక్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర చదువు చెప్పేటువంటి టీచర్స్ కావచ్చు, ఏది కూడా క్లారిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు. వాళ్ళ బిల్డింగ్ మెజర్మెంట్స్ కావచ్చు, ఏది కూడా సర్క్యులర్ ఇచ్చారు కదా. ఇప్పుడు గవర్నమెంటే ఇచ్చింది కదా. గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్కిల్ ఈరోజు ఇచ్చింది. మరి ఈరోజు అక్కడ పోతే ఎన్ని ఉన్నాయి? మీ మీడియా పోయి చూసినా కానీ లేకపోతే మా కార్యకర్తలను చూపిస్తారు, ఎన్నిట్లలో ఉన్నాయి.
అన్ని క్లాసెస్ రన్ చేస్తుంటాయి. ఎందుకు తెలియదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి? దాదాపు ప్రైమ్ నైన్ న్యూస్ ఆధ్వర్యంలో 1 వీక్ నుంచి కూడా మేము శ్రీ చైతన్యకి సంబంధించినటువంటి కాలేజీలు అన్నిటిని కూడా విజిట్ చేసాం. ప్రతి కాలేజీల్లో కూడా విద్యార్థులు ఉన్నారు. మేము మీడియాలతో కవర్ చేసినటువంటి సమయంలో వాళ్ళందరినీ బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు వీళ్ళు అధికారులు ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం? చెప్తున్నాను కదా, ఈ రేవంత్ రెడ్డి గారికి సోయి అనేది ఉంటే ఒక విద్యాశాఖ మంత్రిని అనేది కనుక వేస్తే ఒక శాఖ అనేది పనిచేస్తుంది. అది నేనే పనిచేసా, ఇది నేనే పనిచేసా, హెచ్సియు ల్యాండ్స్ నేనే చూసుకుంటా, ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్స్ నేనే చూసుకుంటా, శ్రీ చైతన్యం నేనే చూసుకుంటా, నారాయణ నేనే చూసుకుంటా, అన్నీ నేనే చూసుకుంటా అంటే వర్క్ డివిజన్ అనేది కనుక జరగకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈరోజు మేము అంటూ ఉన్నాం, మేము రేపో ఎల్లుండో మేము కూడా ఈ విద్యాశాఖకు కానీ లేకపోతే ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉందో వాళ్ళకు కూడా మేము ఒక లెటర్ రాయాలనుకుంటున్నాం. ఎండాకాలంలో వేసవ కాలంలో సెలవులు ఎందుకు ఇస్తారు? ఎక్కువ ఎండలు వస్తూ ఉంటాయి, విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది, ఇంటికి పంపించాలని చెప్పేసి అంటారు. మీరు గతంలో మావి ఒక 5-6 ఏళ్ల కింద మా వీడియోలు కనుక చూసినట్టయితే, మా యూట్యూబ్లో కావచ్చు, మా సోషల్ మీడియాలో హ్యాండిల్స్లో చూసినట్టయితే అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినాం, అనేక సందర్భాల్లో పెట్టినాం, ఎన్నో ఒత్తిడిలు తెచ్చినాం. కానీ ఏంటంటే ప్రభుత్వం ఏడేసిన గొంగడ అనే ఫస్ట్ ఏదో షోప్టాప్ చేస్తారు, ఏదో సర్క్యులర్లు రిలీజ్ చేస్తారు, వెనకలకేసి అధికారులను మేపే ప్రయత్నం, అధికారుల ద్వారా ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళ జోబులు నింపుకునే ప్రయత్నమే తప్ప ఎక్కడ కూడా అది లేదు. కానీ మేము చెప్తా ఉన్నాం కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ కొట్టి చూపిస్తాం. ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం జరిగేటట్టు మా యొక్క ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఫైనల్గా ఫీజు రెగ్యులేషన్ కమిటీలు తీసుకొచ్చారు, కానీ కమిటీలు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం శ్రీ చైతన్య కానీ కార్పొరేట్ సంస్థలన్నీ కూడా లక్షల్లో దండుకుంటున్నాయి. ఎందుకని ఈ కమిటీలు సైలెంట్ పాత్ర పోషిస్తున్నాయి? చెప్తున్నాం కదా, ఎక్కడ న్యాయం జరగదు అన్నటువంటి కమిటీలు ఉన్నప్పుడు కమిటీ యొక్క పాత్ర ఏముంటుంది? అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏమైతే జరుగుతుందో వాటిని రిపోర్ట్ రూపంలో తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? అది ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంటే తీసుకుపోయి ప్రభుత్వానికి ఇస్తారు. కానీ ప్రభుత్వం మీదే నమ్మకం లేనప్పుడు ప్రభుత్వమే తప్పు చేస్తుంది, ప్రభుత్వమే ములాఖాత్ అవుతుంది, ప్రభుత్వమే దొడ్డిదారిన పోతుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొడ్డిదారిన పోతున్నటువంటి సందర్భాలలో మరి ఇంకా ఈ నివేదికలు తీసుకుపోయి ఎవరికి ఇవ్వగలుగుతారు? ఒక నమ్మకమైనటువంటి ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ లేకుంటే ఇంకోరో పైన కూర్చున్నప్పుడు నమ్మకమైనటువంటి వ్యక్తులు ఉంటే కింద ఉన్నటువంటి నివేదిక తీసుకపోతే చిత్తశుద్ధి ఉంటే పని జరుగుతుంది. కానీ ప్రభుత్వంకే చిత్తశుద్ధి లేదు కదా. కండ్ల ముందల ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి విద్యాసంస్థల మీద ఇప్పటివరకు కూడా కొరడాలు వేస్తలేరంటే ప్రభుత్వం లోపల వాళ్ళ చీకటి ఒప్పందాలు ఏమున్నాయని చెప్పేసి అందరికీ తెలుసు. ఈరోజు మేము అంటా ఉన్నాం, ఏదైతే విద్యాలయాల పైన ఏదైతే నారాయణ చైతన్య దాని మీద మేము ఉద్యమం చేస్తూనే ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులకు నాంది పలుకుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద కూడా ఎట్ ఏ టైం ఉద్యమం చేయాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చేయాల్సిందే. మీరు నమ్మరు, నా పిల్లగాడు చదువుకుంటే బాగుపడతాడొచ్చు, మంచి ర్యాంకులు వస్తున్నాయి కదా అని చెప్పేసి గ్రామాలలో వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి బంగారం అన్ని పిల్లలను చదివిస్తున్నారు. ఎందుకంటే నా జీవితం ఖరాబ్ అయిపోయింది కానీ నా పిల్లల జీవితం ఖరాబ్ కావద్దు, వాడు చదివి పైకి వస్తే నన్ను కూడా మంచిగా చూసుకుంటాడు కదా అని చెప్పేసి ఒక భ్రమలో ఈ విద్యాసంస్థల గురించి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏం తెలుస్తుంది? వాళ్ళు వచ్చి ఏదో టీవీలలో చూపించడమో లేకుంటే ఇంకో దాంట్లో చూపించడమో, ఓ నారాయణ చైతన్య అంటే ఇట్లా అని చెప్పేసి వచ్చి మోసపోతున్నారు. ఫస్ట్ ప్రభుత్వం చేయాల్సింది అట్లాంటి మోసాలను బయట తీయాలి. నువ్వు బెట్టింగ్ యాప్లను ఇవో ఏ విధంగా అయితే నువ్వు కొరడా చేస్తున్నావో అట్లనే ఒక విజిలెన్స్ డిపార్ట్మెంట్ని వేసి ఖచ్చితంగా ఎవడైతే అన్యాయం చేస్తున్నావో ఈ వీటి మీద ఒక రైడ్ చేపిస్తే ఎందుకు దారిలోకి రారు? ప్రభుత్వం దగ్గర యంత్రాంగం లేదా? ఎందుకు కూర్చోబెట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి అన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు నువ్వు దారాదత్తం చేస్తున్నావు? వాళ్ళందరినీ పనులు పెట్టాలి కదా, ఏసీలో కూర్చోబెట్టి మేపనికిన వాళ్ళందరినీ కూడా. నీ ప్రభుత్వము నీ పోలీస్ యంత్రాంగం ఉన్నదంత ఎందు గురించి? నువ్వు ఏదైతే మూసీ కాలువలు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ 1000 మందిని పెడతావు, అధికారిని పెడతావు, రాత్రి ఒక అధికారిని తీసుకొచ్చి అధికారి కుర్చీ మీద కూర్చోబెట్టి జేసీలో తీసుకొచ్చి గుళ్ళో పెడితివి. అన్నీ చేసినప్పుడు వాటి మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి విద్యా వ్యవస్థ మీద ఎందుకు లేదు? మరి నువ్వు ప్రక్షాళన చేస్తున్నావు, మూసిని మంచి ప్రక్షాళన చేస్తున్నావు, మంచి నీళ్ళు అంటున్నావు, అదంటున్నావు, మొత్తం నీట్గా చేస్తా అంటున్నావు. కానీ అంటే అది అక్కడ దిక్కు అయినప్పుడు ఇక్కడ ఒక విద్యార్థి చదువుకొని డెవలప్ అయితే ఈ రాష్ట్రానికి ఒక మంచి యువకుని ఇచ్చినట్టు అవుతాం కదా, ఒక కుటుంబానికి మంచి కొడుకుని ఇచ్చినటువంటి వ్యక్తి అవుతావు కదా. వాని కాళ్ళ మీద వాడిని నిలబడితే దోపిడీలు తగ్గుతాయి, డ్రగ్స్ తగ్గుతుంది, బెట్టింగ్ యాప్లు తగ్గుతాయి, వాడిని కరెక్ట్ అయినటువంటి రూట్లో పెడితే. మరి ఇలాంటి ప్రయత్నం చేయకుండా నువ్వు ఎంతసేపు నువ్వు ఇచ్చేటువంటి డబ్బు మొత్తం పక్కకోవాలి. మరి ఈయనే అర్థమైపోతుంది. నువ్వే అన్నావు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దోచుక తింటుంది, నారాయణ ఓతుకుంది, చైతన్య తీసుకుపోతున్నాయి, మన మొత్తం తీసుకుపోతున్నాయి అని చెప్పేసి అన్నటువంటి నువ్వే మరి ఈరోజు ఎందుకు గురించి నువ్వు దాని మీద మాట్లాడుతున్నావు? ఖచ్చితంగా చెప్తారు, ఇంట్లో మీరు కూడా ములాఖాత్ అయినారు, ఈ ప్రభుత్వం కూడా ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారికి కనుక చిత్తశుద్ధి ఉంటే, విద్యా వ్యవస్థ బాగుండాలంటే, తెలంగాణను కనుక బంగారు తెలంగాణ ఫ్యూచర్లో మనం తీర్చిదిద్దుకోవాలనుకుంటే మాత్రం విద్యా వ్యవస్థ అనేది ఒక పటిష్టంగా ఉండాలి.
అలాంటి విద్యా వ్యవస్థను పటిష్టంగా ఉండాలని దాని విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి ఆలోచన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండొద్దు. అలాంటి ఆలోచన ఈ వ్యక్తికి ఉన్నట్టయితే రాష్ట్రం మొత్తం కూడా కిందికి అంటే మొత్తం బిలో ప్రయారిటీ కిందికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ సోయి తెచ్చుకోండి, విద్యాశాఖ మంత్రిని వేయండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని ప్రక్షాళన చేయండి, నిజాయితీ పరిలైనటువంటి ఒక అధికారులను మీరు ఆ యొక్క కుర్చీలో కూర్చోబెట్టండి. ఏదైతే నారాయణ, చైతన్య, వెలాసిటీ ఇంకా వివిధ పేర్లతోని ఎవరైతే విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఫీజుల రూపంలో దోపిడీలకు చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కొరడా బిగించండి. ఖచ్చితంగా మీకు బ్రహ్మరథం పట్టే రోజులు ఉంటాయి. కానీ వాళ్ళని కనుక నువ్వు అడ్డుకట్ట వేయకపోతే నీకు నీ ప్రభుత్వానికి కూడా పీఠాలు కదిపించే ప్రయత్నం భారతీయ జనతా యువమోర్చా చేస్తుందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలతో ములాఖాత్ అవ్వడంతోనే వారి ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంటూ కూడా బీజేపీ ప్రెసిడెంట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే నియమ నిబంధనలను అతిక్రమిస్తున్నాయో ఆ కార్పొరేట్ సంస్థలపైన చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులకు మేమంతా కూడా అండగా ఉంటామంటూ కూడా ఆయన హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర, ప్రైమ్9 న్యూస్.